చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇంత తప్పు చేశాడు అనుకున్నారు. ప్రతి కార్యకర్త కూడా వైసీపీలో సాధారణ కార్యకర్తకు కూడా తెలిసినంత నాలెడ్జ్ జగన్మోహన్ రెడ్డి లేదని మీరు అనుకుంటున్నారా? పొరపాటు ఇది. ఇప్పుడు నేను బాబు గారిని అరెస్ట్ చేస్తే రేపొద్దున నన్ను అరెస్ట్ చేస్తే నేను ఆయన అరెస్ట్ చేశాను కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారు అని ప్రజలందరూ అనుకోవాలి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశాను కాబట్టి, ఆయన లోపలేశాడు కాబట్టి బాబు గారిని తప్పు లేకుండానే లోపలేశారు. 3,000 కోట్లు అన్నారు, 300 కోట్లు అన్నారు, 30 కోట్లు అన్నారు, ₹3 కూడా పట్టుకోలేదు దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులు. కానీ 53 రోజులు ఆయన బంధించారు, అక్రమంగా బంధించడమే. దీన్ని బాబు గారు ప్రజలందరూ కూడా బాబు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదని ప్రజలందరూ భావిస్తారు అనేటువంటి దూరాలోచన ఈ రెండింటితోటే అతను బాబు గారిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు గారికి చెప్పబోయేది కూడా ఏంటంటే, చంద్రబాబు గారు మీరు నిస్సందేహంగా అతన్ని అరెస్ట్ చేసి లోపలేయచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ అతను ముఖ్యమంత్రి అవ్వడు. ఎందుకు అవడు అనంటే, ఢిల్లీలో ఏదైతే 350 కోట్ల మద్యం కుంభకోణంలో మనం చూసాము, 350 కోట్లకే అవినీతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి కేజ్రీవాల్ తన అధికార పీఠాన్ని కోల్పోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అక్కడ ఇంకా అది ఎక్సైజ్ దశలోనే ఉంది తప్ప వాళ్ళ పాలసీ ఇంకా ఇంప్లిమెంట్ కూడా అవ్వలేదు ఆ రోజు. కానీ ఇక్కడ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశారు. వీళ్ళు 5 సంవత్సరాలు ప్రజల్ని అధిక మద్యం ధరలతోటి నడ్డివెరగొట్టారు, నాసిరకం మద్యంతో ప్రాణాలు కోల్పోయేలా చేశారు. ఈ 2 ఉదాహరణలు ప్రజలు ఏనాటికి మర్చిపోరు. ఖచ్చితంగా అతను మళ్ళీ ముఖ్యమంత్రి అవడం అనేది జరిగే పని కాదు. వైసీపీ నాయకులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఉన్న వ్యక్తుల వల్ల రాష్ట్రానికి మేలు జరగదు. కాబట్టి మీరు కూడా త్వరగా కళ్ళు తెరిచి ఆ పార్టీల్లోంచి బయటకు వచ్చి మీరు చేసిన పాపాలు కడుక్కోవడం కోసం స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమైనా చేసి సమాజానికి మంచి చేయడానికి మీరు అందరూ ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు మీ కుటుంబాలకి మంచి జరుగుతుంది.